హలో దోస్తులు, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎక్కడికి బయలుదేరాను అనుకుంటున్నారు? మార్కెట్కి వెళ్తున్నాను, మా దేవనహల్లి బెంగళూరు మార్కెట్కి. నాతో పాటు మీరు వచ్చేయండి పదండి. ఇది మేముండే అపార్ట్మెంట్స్, దానికి దగ్గరలోనే పక్కనే స్కూల్ ఉంటుంది, గ్లోబల్ మైండ్స్ అని. ఇక్కడ నేను బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఎండ చూడండి చాలా ఎక్కువగా ఉంది, ఫిబ్రవరిలోనే టూ మచ్ ఎండ ఉంది. బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ మాకు లోపల బస్ అనేది ఫ్రీగా ఉంటుంది, చాలా లోపలికి ఉంటుంది కాబట్టి వీళ్ళే బస్ అనేది అరేంజ్ చేశారు. ఫ్రీగానే ఉంటుంది, వాళ్ళే తీసుకెళ్ళి రిటర్న్లో కూడా ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తారు. మనం మార్కెట్ అంతా కూరగాయలు తీసుకొని రిటర్న్ వచ్చేయచ్చు అన్నట్టు అదే బస్సులో. మార్కెట్లోకి ఎంటర్ అయిపోయాం. నేను ఎర్లీ మార్నింగ్ అంటే 10:30కి వచ్చాను. అప్పుడే మార్కెట్ స్టార్ట్ అవుతుంది కదా, కాబట్టి ఎక్కువ రష్ లేరు. అదే కొంచెం ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ వస్తే ఇక ఇది మొత్తం ఫిల్ అయిపోతుంది, కొంచెం కూడా ప్లేస్ ఉండదు. అందుకే నేను ఎక్కువ మార్నింగే వస్తాను, ఇదే బస్కి వచ్చేస్తాను. 10:30కి వస్తే అది బస్సు రిటర్న్ 11:30కి రిటర్న్ ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ టైం ఉంటుంది మనకు. ఆ 1 అవర్లో మనకు నచ్చిన కూరగాయలు అన్నీ తీసేసుకోవచ్చు. అన్నీ దొరుకుతాయి ఇక్కడ, A to Z. మనకు దొరకందంటూ ఏముండదు. మార్నింగ్ వస్తే ఏంటంటే కూరగాయలు కూడా ఫ్రెష్గా ఉంటాయి, ఎవరు కూడా రష్ కూడా ఎక్కువ ఉండదు కాబట్టి మనం ప్రశాంతంగా తీసుకోవచ్చు. అందుకే ఎక్కువ ఈ టైమే నేను ప్రిఫర్ చేస్తాను. ఇది వెడ్నెస్డే మరియు సండే 2 days ఉంటుంది మార్కెట్. 2 daysలో నేను ఎక్కువ సండే రోజు వస్తాను, కానీ సండేకి రావడం కుదరలేదని ఇప్పుడు వెడ్నెస్డే వచ్చాను. అందరు అప్పుడే వచ్చారు చూడండి, కూరగాయలు ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. నేను మార్కెట్ అంతా మీకు చూపించాలని ఒక రౌండ్ వేస్తున్నాను. ఏమేమి ఉన్నాయి కూరగాయలు అనేవి చూస్తున్నాను. దాదాపు అందరి దగ్గర సేమ్ అవే కూరగాయలు ఉన్నాయి. చూద్దాం ఏమేమి ఉన్నాయో చూద్దామని ఒక రౌండ్ వేస్తున్నాను. మనకు కావాల్సినవన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఆకుకూరలు కానీ అన్ని కూరగాయలు ఫ్రెష్గా ఉంటాయి. పక్కన చాలా విలేజెస్ ఉన్నాయి కాబట్టి ఆ విలేజెస్ నుంచి అందరు వచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటారు. చూద్దాం ఏమేమి ఉన్నాయని చూద్దామని. నాకు వీడియో తీయాలంటే ఏదోలా ఉంది, వాళ్ళంతా ఎవరు లేరు కాబట్టి అందరూ మనల్ని ఎక్కువ అబ్జర్వ్ చేస్తున్నారు. అది ఎక్కువ మంది ఉంటే అంతగా మనల్ని చూడరు కదా, అందుకే కొంచెం స్లోగా తీస్తున్నాను. ఎక్కువ ఇక్కడే తీసుకుంటాను. ఇక్కడ వచ్చాకని చూడండి, ఇక్కడైతే అన్నీ ఉంటాయి, అన్ని రకాల వెజిటేబుల్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ నాకు స్వీట్ కార్న్ బాగా నచ్చింది. స్వీట్ కార్న్తో స్టార్ట్ చేసి ఇక్కడ అన్ని కూరగాయలు తీసేసుకున్నాను. అన్నీ ఫ్రెష్గా కూడా అనిపించాయి. రేటు కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది. ఆకుకూరలు అయితే మాత్రం నేను ఇలా బయటకు వచ్చి తీసుకుంటాను, మార్కెట్లో కాకుండా. కొందరు పాపం ఇలా బయట కూర్చొని అమ్ముతూ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తాను. ఇలా ఆటోలో కూడా వచ్చి అమ్ముతూ ఉంటారు. వీళ్ళు మార్కెట్లో కాకుండా ఇలా రోడ్డు పక్కన బయట కూర్చొని ఉంటారు. వీళ్ళ దగ్గర కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. వీళ్ళు ఓన్గా పండించినవి అమ్ముతారు కాబట్టి వీళ్ళను ఎంకరేజ్ చేయాలని నాకు అనిపిస్తుంది. అందుకే ఆకుకూరలు వాళ్ళ దగ్గర తీసేసుకున్నాను. ఆకుకూరలు అవన్నీ ఇలా బండి మీద కూడా పెట్టి అమ్ముతున్నారు. తొందరగానే అయిపోయింది, 1 అవర్ టైం ఉంటుంది మనకు, కానీ నాకైతే ఒక 15 నిమిషాల్లోనే తీసేసుకున్నాను. ఎక్కువ రష్ లేరు కాబట్టి తీసేసుకొని బస్ కోసం వెళ్తున్నాను. రిటర్న్లో పాపం ఆ తాత తీసుకోమని అడుగుతున్నాను, కానీ అప్పటికే నేను అన్నీ తీసేసుకున్నాను. ముందు చూసుంటే ఈయన దగ్గర తీసుకునేదాన్ని, అని ఏం చేస్తాం. అందుకే వీళ్ళ దగ్గర తీసుకోవాలనిపిస్తుంది ఎక్కువగా నాకు. తర్వాత రిటర్న్లో మనకి ఇక్కడే బస్ స్టాప్, ఇక్కడ బస్సు వచ్చి ఆగుతుంది కాబట్టి మనం వెయిట్ చేయాలి. ఈలోపు నేను ఫ్రూట్స్ కూడా తీసుకుందాం పిల్లల కోసం అని ఆగాను. మెయిన్గా ఇక్కడ వాటర్ మిలన్ బాగుంటుంది. వాటర్ మిలన్ నేను మొత్తం ఇంత పెద్ద కాయలు మనం తీసుకొని సగం తిని వేస్ట్ అవుతుందని ఇక్కడ కట్ చేయించుకొని తీసుకెళ్తాను. 20 రూపీస్ కప్ ఉంటుంది. ఒక కప్ నేను తిని, మా అమ్ములకు చాలా ఇష్టం వాటర్ మిలన్, తన కోసం ఒక పీస్ అనేది 20 రూపీస్. అక్కడ కనిపిస్తుంది చూడండి, ఆ పీస్ 20 రూపీస్. ఇలా కప్పులో వేసిస్తే కట్ చేసి ఇస్తారు. అలా ఒక 2 కప్స్ తీసుకున్నాను. మళ్ళీ ఫ్రూట్స్ కూడా తీసేసుకొని బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. బస్ వస్తుంది చూడండి, మనం ఇందాక ఎక్కిన మినీ బస్. వీళ్ళందరూ దాని గురించే వెయిటింగ్. మెయిన్ బ్రిగేడ్ మేముండే అపార్ట్మెంట్ వాళ్ళ కోసమే ఆ బస్సు ఎక్కేసి ఇక్కడ ఫ్లవర్స్ అనేది చాలా ఫేమస్. చాలా మంచి మంచి పూల తోటలు ఉంటాయి, ఒకరోజు చూపిస్తాను మీకు. ఫ్లవర్స్ మాత్రం మనకు అన్ని రకాల ఫ్లవర్స్ ఫ్రెష్గా దొరుకుతాయి. ఇక్కడ మెయిన్గా ఇక్కడ ఒక చిక్బల్లాపూర్ అనే ఊరు ఉంది. ఆ ఊరైతే మొత్తం ఊరు నిండా పూల తోటలే. ఒకసారి వెళ్ళాము, ఎంత బాగుండేనో. మొత్తం ఫ్లవర్స్తో, మొత్తం పువ్వులు మాత్రం చాలా మంచిగా ఫ్రెష్గా దొరుకుతాయి చూడండి. అక్కడ గులాబీ పూలు, చామంతి పూలు అయితే చాలా బాగుంటాయి. ఫ్లవర్స్ కూడా తీసుకున్నాను నేను. అవన్నీ తీసుకొని మా అపార్ట్మెంట్కి వచ్చేసాం చూడండి. ఇది మెయిన్ ఎంట్రన్స్, మొత్తం 135 acres ఇది. మనం ఇక్కడ మెయిన్ ఇది నార్త్ గేట్ అంటారు. దీనికి అవతల వైపు ఇంకోటి సౌత్ గేట్ ఉంటుంది.
ఇది ముందు బ్రిగేడ్ ఆర్చిడ్స్, మొత్తం 135 ఎకర్స్. నచ్చిందా? సబ్స్క్రైబ్.